హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా జరుగుతుందండి పని? బాగా జరుగుతుందా? పండగల టైం కదా, ఎవరి కాళ్ళకి రూపాయి సంపాదించుకోవాలి అని చెప్పి పొద్దున్నే లేచి చాలా నిద్రతో అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారండి. అలాంటప్పుడు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కరెంట్ పోతూ ఉంటుంది అనమాట. మధ్యన కరెంట్ పోతూ ఉంటుంది. అందరికీ యూపీఎస్ అయితే ఉండదు కదా. అలాగే నేను కూడా యూపీఎస్ అయితే కొనుక్కోలేకపోయానండి. కొనుక్కుందాం అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. కొనుక్కోలేకపోయాను. నేను కూడా కరెంట్ పోయినప్పుడు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నానండి. అయితే ఆ ప్రాబ్లం నుండి నేను ఈజీగా అయితే బయటపడుతున్నాను అనమాట. కరెంట్ పోయినప్పుడు మనకి డిజైన్ స్ట్రెస్ అవుట్ అయ్యే ప్రాబ్లం నుండి నేను ఈజీగా బయటపడుతున్నా. ఇది ఎలా ఈజీగా బయటపడవచ్చో నేను ఈరోజు మీకు కూడా చెప్తాను. చాలామంది మన వాళ్ళలో ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అన్ సీజన్లో కొంతమందికి వర్క్ జరగట్లేదు అంటున్నారు. ఇది సీజనే కాబట్టి ఓకే, ఎవరికి ఉండే వర్క్ అయితే వాళ్ళకు ఉంటుందండి. ఓకేనా? అయితే కస్టమర్కి నచ్చేలాగా వర్క్ వేసి ఇవ్వాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఓకేనా? ఎవరి కాళ్ళకి బిజినెస్ బాగా జరగాలి అని కోరుకుంటున్నాను. ఓకే అండి. అవగాహన లేకుండా చాలామంది ఎంబ్రాయిడరీ మిషన్స్ అయితే తీసుకున్నారు కదా. వాళ్ళకి కొంచెం కరెంట్ పోయినప్పుడు డిజైన్ ఫ్రేమ్ అవుట్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి డిజైన్ స్ట్రేస్ అవుట్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా బయటపడాలి ఇదైతే చెప్తానండి. మనం సడన్గా కరెంట్ పోవడాన్ని అయితే మనం ఆపలేం కదా. కరెంటు ఖచ్చితంగా ఒక్కొక్కసారి కరెంట్ పోతూ ఉంటుంది. అయితే హ్యాండ్స్ ముఖ్యంగా హ్యాండ్స్ కానీ ఫ్రంట్ నెక్ కానీ మనం ఒక సైడ్కి వేస్తాం కాబట్టి కరెంట్ పోయినప్పుడు అది ఫ్రేమ్ అవుట్ కూడా అవుతుందండి. ఇలా ఫ్రేమ్ అవుట్ అవ్వకోకుండా, అలాగే డిజైన్ స్ట్రేస్ అవుట్ అవ్వకోకుండా నేనైతే ఈ వీడియోలో అయితే మీకైతే ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. నాకు కరెంట్ పోయిందండి. ఎంబ్రాయిడరీ చేస్తూ ఉండగా కరెంట్ పోయిందనమాట. కొంచెం వర్క్ అయితే జరిగిన తర్వాత కరెంట్ పోయి మళ్ళీ కరెంట్ వచ్చింది. తప్పదు, ఇంకా అలాగే వర్క్ అయితే చేసుకోవాలి కదా. మనకి కరెంట్ ఉన్న టైంలోనే చేసుకోవాలి. ఓకే. ఈ ప్రాబ్లం నుండి ఈజీగా మనం ఎలా గట్టెక్కొచ్చు చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? ఈ డిజైన్ అండి, హ్యాండ్ ఒక డిజైన్లో నుండి తీసుకున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ ఇంకొక డిజైన్లో నుండి తీసుకుంటున్నాను. ఇది వర్క్ వేసి ఇచ్చేయడమే అనమాట. అయినంత వరకు నేను తక్కువ ఆర్డర్స్ అయితే కొట్టడానికి అయితే తీసుకుంటున్నానండి. ఇది మనం వర్క్ వేసి ఇచ్చేసేదే. ఓకేనా? కలర్స్ అన్నీ సెట్ చేసుకున్నాను. మిషన్ ఆన్ చేసిన తర్వాత అది జరిగిన తర్వాత కరెంట్ పోయింది. ఇక్కడికి వచ్చేస్తే ఫ్రేమ్లోకి వచ్చేస్తే మాత్రం ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా మనకు తెలిసిందే కదా. ఇదంతా కూడా మనం తెలిసిందే. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మనం ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 100 మీద టచ్ చేస్తే ఓకే, ఈ నీడిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు వరకు ఇలా కిందకు ఉంటుంది. పైకి వచ్చేసింది. 100 మీద టచ్ చేసిన తర్వాత పైకి వచ్చేసింది. ఇప్పుడు ఫ్రేమ్లోకి వెళ్ళి దీన్ని కాస్త పక్కనే వండుకోకుండా, ఈ డిజైన్ మరీ పక్కనే వండుకోకుండా ఇలా కొంచెం మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలండి. డిజైన్ ఎలాగా మరీ పూర్తిగా మధ్యలోకి రావాల్సిన పని లేదు. కాకపోతే ఈ ఫ్రేమ్కి పక్కన ఉండకూడదు. ఓకే. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోయి ఇప్పుడు మిషన్ ఆపి మళ్ళీ మిషన్ ఆన్ చేయాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇది మీకు తెలిసిన వాళ్ళల్లో ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అవుద్ది. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ ప్రెస్ చేయాలి. రైట్ ప్రెస్ చేస్తే డిజైను ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చి ఆగుతుంది అన్నమాట. డిజైన్ ఇక్కడ కాదు,
ఒకవేళ డిజైను మధ్యలోకి తెచ్చుకోకుండా ఇక్కడే ఉంచుకుని ఆన్ చేశాను అనుకోండి, రైట్ ప్రెస్ చేశాను అనుకోండి, ఖచ్చితంగా ఫ్రేమ్ అవుట్ అయిపోద్ది అనమాట. టకా 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 ఒక రకమైన శబ్దం వస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం మధ్యలోకి తెచ్చుకున్నాం కాబట్టి ఓకే, డిజైను ఇప్పుడు కరెక్ట్ పొజిషన్కి వచ్చినట్టు అర్థం అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈఎన్డి అని ఒక ఆప్షన్ ఉంది చూడండి, ఇది ప్రెస్ చేసి రైట్ ప్రెస్ చేసామనుకో, ఇంతకు ముందు వర్క్ ఎక్కడ జరిగిందో అక్కడికి వచ్చేస్తుంది అనమాట డిజైన్. ఇప్పుడు ఆన్ చేసామంటే మనం డిజైన్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. అయితే మనం ఇప్పుడు ఒక 20 స్టిచ్లు కానీ 30 స్టిచ్లు కానీ లేదంటే ఒక 50 స్టిచ్లు కానీ మన ఇష్టం. బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి మనకి సపోజ్ నేను ఒక 30 స్టిచ్లు బ్యాక్కి వెళ్తున్నా. బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు ఆన్ చేసామనుకోండి, డిజైన్ కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది అనమాట. అంటే ఇంతకు ముందు పడ్డ స్టిచ్ల మీద పడితే మాత్రం డిజైన్ కరెక్ట్గానే ఉండటండి. ఓకేనా, మనకి ఇప్పుడు డిజైన్ అయితే కరెక్ట్గానే ఉంది. ఏ మాత్రం కూడా ఫ్రేమ్ అవుట్ అవ్వాల, డిజైన్ స్ట్రేస్ అవుట్ అవ్వాల. ఓకేనా, ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా మనకి భయం అనేది ఉండదన్నమాట. కొన్నిసార్లు కొంచెం డిజైన్ స్ట్రేస్ అవుట్ అయినా కూడా మనకి ఎక్కువ రేటు పెట్టి చీరలో బ్లౌజులు కొనుక్కుంటారు కదా, అలాంటి అప్పుడైతే మనం కస్టమర్కి డిజైన్ కరెక్ట్గా వేయలేదు అనే పేరు రాకపోకుండా, అంటే మనకి డిజైన్ కరెక్ట్గా వేయలేదు అనే చెడ్డ పేరు మనకు రాకుండా కస్టమర్కి నచ్చేలాగా మనం వర్క్ వేసి ఇచ్చిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఓకేనా, ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.